మహాభారతంలోని కొన్ని కథలు వింటుంటే అవి కేవలం పురాణ గాథల్లా అనిపించవు. అస్సలనిపించవు. అంటే వేల ఏళ్ల నాటివైనా సరే ఈనాటి మన జీవితాలకు, ముఖ్యంగా మనం పనిచేసే ప్రదేశాలకు అద్దం పట్టినట్టుంటాయి. అవును. అలాంటి ఒక అద్భుతమైన ఒక కేస్ స్టడీ గురించే ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అవును. ఇది పాండవుల అజ్ఞాతవాసం టైంలో జరిగింది. విరాట రాజ్యంలో జరిగిన ఓ సంఘటన. సహదేవుని వివేకం ఆ కథ. అదే. కాని మనం దీన్ని మామూలు కథలా చూట్లేదు. ఒక క్లిష్టమైన సమస్యను, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేశారో ఆ కోణంలో విశ్లేషించబోతున్నాం. ఇంట్రెస్టింగ్. ఇందులో మనకు ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతాలు, సైకలాజికల్ బయాసెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నీ కనిపిస్తాయి. సరిగా చెప్పారు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మత్స్యదేశం చాలా సుభిక్షంగా ఉండేది. అవును. ఆ రాజ్యానికి పశుసంపదే ప్రాణం. వాళ్ల ఆర్థిక వ్యవస్థకు మూలమదే అనమాట. వేల కొద్దీ ఆరోగ్యకరమైన ఆవులున్నాయి. అంతా బాగుంది. అంతా బాగున్న సమయంలోనే హఠాత్తుగా ఒక సంక్షోభం మొదలైంది. అదే, ఆ వింత వ్యాధి. ఆవులు ఒక వింత వ్యాధితో నీరసించిపోతున్నాయి, చనిపోవడం మొదలుపెట్టాయి. ఇది ఏ రాజ్యానికైనా పెద్ద దెబ్బే కదా. చాలా పెద్ద దెబ్బ. రాజు విరాటుడు వెంటనే స్పందించాడు. తన రాజ్యంలో ఉన్న అత్యుత్తమ పశువైద్యులను, నిపుణులను రంగంలోకి దించాడు. అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ను పిలిపించాడు. అవును. వాళ్ళు తమకు తెలిసిన విద్యనంతా ప్రయోగించారు, రకరకాల మందులు ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. జబ్బు తగ్గకపోగా రోజురోజుకు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది. ఆ నిపుణుల బృందం, వాళ్ళు తమ ఫీల్డ్లో టాప్ అయినా వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు? అంటే కేవలం జబ్బు కొత్తది అవ్వడం వల్లేనా, లేక ఇంకేదైనా కారణముందా? ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఎక్స్పర్ట్ ఫాలసీ అంటారు. ఎక్స్పర్ట్ ఫాలసీ లేదా అథారిటీ బయాస్ అని కూడా అంటారు. అంటే నిపుణులు తమకున్న జ్ఞానం మీద, వాళ్ల అనుభవం మీద ఎంతగా ఆధారపడతారంటే వాళ్ల ఆలోచనలు ఒక పరిధికి లోబడిపోతాయి. వాళ్లు తమకు తెలిసిన చట్రంలోని పరిష్కారాలను వెతుకుతారు. అంటే వారి నైపుణ్యమే వారికి ఒక రకంగా అడ్డంకిగా మారిందన్నమాట. ఖచ్చితంగా. వాళ్లు తమకు తెలిసిన వ్యాధుల జాబితాను చూశారు, వాటికి సంబంధించిన మందులను ట్రై చేశారు, కాని సమస్య ఆ లిస్టు బయట ఉందని ఊహించలేకపోయారు. అవును. తమకు తెలియనిది ఇంకెవరికీ తెలియదనే ఒక రకమైన అహం కూడా ఇందులో భాగం. ఇది ఈ రోజుల్లో కూడా చూస్తుంటాం మనం. చాలా తరచుగా. ఈనాటి కార్పొరేట్ బోర్డ్రూమ్లలో కూడా ఇదే జరుగుతోంది. ఒక సమస్య వచ్చినప్పుడు కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారు? వాళ్ల పాత అనుభవాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అదే, బయటనుంచి వచ్చే కొత్త ఆలోచనలను, ముఖ్యంగా తక్కువ హోదాలో ఉన్నవారి నుంచి వచ్చే సూచనలను చాలా తేలికగా కొట్టిపారేస్తారు. విరాట రాజ్యంలోని నిపుణులు చేసింది కూడా సరిగ్గా అదే. ఒక సాధారణ పశువుల కాపరి ఉన్నాడు. అతను మనందరికీ తెలిసిన సహదేవుడు. అందరూ కంగారు పడుతుంటే అతను మాత్రం చాలా ప్రశాంతంగా పరిస్థితిని గమనించడం మొదలుపెట్టాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అవును. ఇక్కడే మనం అసలైన ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ను చూస్తాం. సహదేవుడు అనుసరించిన పద్ధతి చెప్పండి. అది ఆధునిక ప్రపంచంలో మనం రూట్ కాజ్ అనాలిసిస్ అని పిలుచుకునేడానికి చాలా దగ్గరగా ఉంది. రూట్ కాజ్ అనాలిసిస్, ఆర్సీఏ అంటారు కదా. అదే. అంటే సమస్య యొక్క లక్షణాలకు చికిత్స చేయకుండా దాని అసలు మూలాన్ని కనుగొనడం. దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ నిపుణులేం చేశారు? వాళ్లు లక్షణాన్ని, అంటే సిమ్టమ్ను చూశారు. ఆవులు నీరసించడం. కరెక్ట్. వెంటనే దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కాని సహదేవుడలా చేయలేదు. అతను అసలు అనారోగ్యం అనే లక్షణాన్ని పక్కన పెట్టి అసలు ఈ పరిస్థితికి దారితీసిన మార్పేమిటి అనే ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టాడు. ఓహో, అంటే జబ్బు పడిన ఆవుల దగ్గర కాకుండా వాటి పర్యావరణం దగ్గర తన పరిశోధన మొదలుపెట్టాడు. ఎగ్జాక్ట్లీ. అవేం తింటున్నాయి, ఎక్కడ నీళ్లు తాగుతున్నాయి, ఏ పచ్చిక బయళ్లలో మేస్తున్నాయి, ఇలా ఒక పూర్తి సిస్టమ్ ఆడిట్ చేశాడు. ఇది అద్భుతం. అదే అతని తెలివి. ఆ ప్రాసెస్లోనే అతనికొక ముఖ్యమైన విషయం కంటపడింది. ఏమిటది? ఆవులు మేసే పొలాల్లో కొన్ని వారాలుగా ఒక కొత్త రకం కలుపు మొక్క పెరగడం గమనించాడు. అది అంతకుముందు అక్కడ లేదు. అంటే వ్యవస్థలో వచ్చిన ఒక మార్పు, ఒక వేరియబుల్. అవును, అదొక కీలకమైన వేరియబుల్. కేవలం గమనించడమే కాదు, అతను దాన్ని లోతుగా పరిశీలించాడు కదా. ఆ మొక్కను ఇతర జంతువులు తింటున్నాయా? తింటే వాటిపై ప్రభావం ఏంటి? అవును.
గొర్రెలు మేకలు తిన్నా వాటికేమీ కావడం లేదు, కాని ఆవులపై మాత్రం ప్రభావం చూపుతోందనే ఒక హైపోథసిస్ అంటే ఒక పరికల్పనను రూపొందించుకున్నాడు. ఇది దాదాపుగా ఒక శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. నిజానికి ఇది సైంటిఫిక్ మెథడే, పరిశీలన అంటే అబ్జర్వేషన్. ఆ తర్వాత పరికల్పన, హైపోథిసిస్. ఆ తరువాత ప్రయోగం, ఎక్స్పెరిమెంటేషన్. సహదేవుడు ఈ 3 దశలను అనుసరించాడు. అతను తన పరికల్పనను తీసుకుని రాజు దగ్గరికి వెళ్లాడు. కాని ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. అవును, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. నిపుణుల బృందం అతని మాట విని నవ్వింది. మేమే కనిపెట్టలేనిది నువ్వొక సాధారణ పశువుల కాపరివి ఏం చెప్తావ్ అని అతన్ని అవమానించి పంపించేశారు. ఇది ఏ కొత్త ఆవిష్కర్తకైనా ఎదురయ్యే అతిపెద్ద సవాలు. మీ దగ్గర సమాధానమున్నా మిమ్మల్ని నమ్మేవారెవరు? ఇక్కడే సహదేవునిలోని వ్యూహకర్త బయటకొచ్చాడు. అంటే మాటలతో వాళ్లను ఒప్పించడం అసాధ్యమని అతనికి అర్థమైంది. అందుకే అతను వాదనకు బదులుగా ప్రదర్శనను, డెమాన్స్ట్రేషన్ను ఎంచుకున్నాడు. వాళ్ళ అహాన్ని, వాళ్ళ బయాస్ను దాటి నిజాన్ని నేరుగా వాళ్ళ కళ్ల ముందే నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. అవును, అతను చేసిన ప్రయోగం గురించి చెప్పండి. అది చాలా తెలివైన ఎత్తుగడ. చాలా తెలివైంది. దాన్ని మనం ఈ రోజుల్లో ఏబీ టెస్ట్ లేదా కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్ అని పిలవచ్చు. ఓకే, ఏబీ టెస్టింగ్. అతను కొన్ని ఆరోగ్యంగా ఉన్న ఆవులను తీసుకుని 2 గుంపులుగా విడదీశాడు. గ్రూప్ ఏ. గ్రూప్ ఏని ఏం చేశాడు? గ్రూప్ ఏని మామూలుగా సురక్షితమైన పచ్చిక బయళ్లకు మేతకు తీసుకెళ్లాడు. మరి గ్రూప్ బి? గ్రూప్ బిని మాత్రం ఆ కొత్త రకం కలుపు మొక్కలు విపరీతంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అందరూ చూస్తుండగానే ఫలితం కళ్ల ముందు కనిపించింది. వెంటనే గ్రూప్ బిలోని ఆవులు ఆ కలుపు మొక్కలు తిన్న కొద్దిసేపటికే నీరసించి అనారోగ్య లక్షణాలను చూపించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో గ్రూప్ ఏలోని ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి. కరెక్ట్. ఈ ప్రత్యక్ష నిదర్శనం తర్వాత వాదించడానికి ఏమీ మిగలలేదు. అతను నేను చెప్పింది నిజం, మీరు చెప్పింది తప్పు అని వాదించలేదు. ఆహా. అతను కేవలం వాస్తవాన్ని వాళ్ల ముందు ఆవిష్కరించాడు, డేటా మాట్లాడేలా చేశాడు. దీనివల్ల ఆ నిపుణుల అహం దెబ్బతినకుండానే వాళ్లు నిజాన్ని అంగీకరించేలా చేయగలిగాడు. ఇది స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన పాఠం కదా. చాలా ముఖ్యమైన పాఠం. ఒకసారి సమస్య మూలం తెలిసాక సహదేవుడు అక్కడతో ఆగలేదు. చాలామంది సమస్యను గుర్తించగానే తమ పని అయిపోయిందనుకుంటారు. అవును, కాని అతను పూర్తి పరిష్కారాన్ని అందించాడు. అదెలా? చూడండి, ఒక మంచి విశ్లేషకుడు సమస్య మూలాన్ని కనుగొంటాడు, కాని ఒక గొప్ప నాయకుడు దానికి ఆచరణీయమైన పరిష్కారాన్ని కూడా అందిస్తాడు. సహదేవుడు ఇక్కడ 2 దశల ప్రణాళికను సూచించాడు. అవును. అవేమిటవి? మొదటిది తక్షణ ఉపశమనం, అంటే ఒక టాక్టికల్ సొల్యూషన్. అంటే అప్పటికే జబ్బుపడిన ఆవులను కాపాడటం. కరెక్ట్. దానికోసం ఆ కలుపు మొక్కల విషప్రభావాన్ని తగ్గించే ఒక ఆయుర్వేద మిశ్రమాన్ని తయారుచేసి ఇవ్వమని చెప్పాడు. ఇది తక్షణ సమస్యకు చికిత్స. సరే, ఇది మొదటిది. ఇక రెండవది? రెండవది దీర్ఘకాలిక వ్యూహం, ఒక స్ట్రాటజిక్ సొల్యూషన్. అంటే భవిష్యత్తులో ఈ సమస్య మళ్లీ రాకుండా చూడటం. అవును. దానికోసం ఆ విషపు మొక్కలున్న పచ్చిక బయుళ్లను పూర్తిగా శుభ్రం చేయాలని, ఆవుల మేత కోసం కొత్త సురక్షితమైన ప్రదేశాలను గుర్తించాలని సూచించాడు. ఇది నివారణ, ప్రివెన్షన్. ఈ రకమైన సంపూర్ణమైన ఆలోచనా విధానమే ఆ రాజ్యాన్ని ఆ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడేసింది. అవును. అద్భుతం. ఒక సమస్యను గుర్తించడం, దానికి ప్రత్యక్ష నిదర్శనాలతో ఆమోదం పొందడం, ఆ తర్వాత తక్షణ మరియు దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించడం, ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సైకిల్. ఖచ్చితంగా. రాజు విరాటుడు వెంటనే అతని సలహాలను అమలు చేశాడు. కొద్ది రోజుల్లోనే ఆవులన్నీ కోలుకున్నాయి, రాజ్యం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. అప్పుడు రాజు సహదేవుణ్ణి పిలిచి అడిగాడు, గొప్ప పండితులు కూడా కనిపెట్టలేని ఈ రహస్యాన్ని నువ్వు ఎలా ఛేదించావు అని. అవును, అడిగాడు. దానికి సహదేవుడు చెప్పిన సమాధానం ఈ మొత్తం కథకు సారాంశం లాంటిది. నిజమే రాజా, ఇందులో రహస్యమేమీ లేదు. నేను కేవలం నా కళ్లను మనసును తెరిచి ఉంచి ప్రకృతిని శ్రద్ధగా గమనించాను. చిన్న చిన్న విషయాలలోనే పెద్ద సత్యాలు దాగి ఉంటాయి అన్నాడు. ఈ మాటల్లో చాలా లోతైన అర్థముంది. నిజమైన నైపుణ్యమంటే మన దగ్గర అన్ని సమాధానాలు ఉండటం కాదు, సరైన ప్రశ్నలు వేయగలగడం. అవును, సరైన ప్రశ్నలు వేయగలగడం మరియు శ్రద్ధగా గమనించగలగడం. సహదేవుడు చేసిందే అదే. అతను సమాధానాలతో రాలేదు, సరైన పరిశీలనా ప్రక్రియతో వచ్చాడు. మొత్తం మీద ఈ కథ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. మన నైపుణ్యం మనకు అడ్డంకిగా మారకూడదు. కరెక్ట్.
హోదాతో సంబంధం లేకుండా వచ్చే మంచి ఆలోచనలను స్వీకరించాలి. ముఖ్యంగా సమస్య లక్షణాలపై కాకుండా దాని మూలాలపై దృష్టి పెట్టాలి. అవును, ఈ కథ ఇన్నాటికి ఎంతో సందర్భోచితంగా అనిపిస్తోంది. మన సంస్థలలో, మన బృందాలలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలుండవచ్చు. నిజమే. బహుశా మనం కూడా ఆ విరాటరాజ్య నిపుణుల్లాగే తప్పుడు చోట సమాధానాల కోసం వెతుకుతున్నామేమో. సరిగ్గా చెప్పారు. ఇక ఈ చర్చను ముగించే ముందు వింటున్న వారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా ఒక్కసారి ఆలోచిద్దాం. మనందరి వృత్తి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనం గుడ్డిగా గౌరవించే నిపుణులు ఎవరు? హ్మ్, వాళ్ల మాటను మనం ఏమాత్రం ప్రశ్నించకుండా అంగీకరిస్తున్నామా? ఇంకా ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వ్యవస్థలో అందరూ చూసి చూడనట్టు వదిలేస్తున్న కలుపు మొక్కలాంటి సమస్య ఏమైనా ఉందా? ఆసక్తికరమైన ప్రశ్న. అత్యంత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు ఒక్కోసారి మన కళ్ల ముందే చాలా సాధారణమైన విషయాల్లోనూ దాగి ఉంటాయి. వాటిని గుర్తించడానికి కావలసింది సహదేవుడిలాంటి నిశితమైన పరిశీలన మాత్రమే.